ఎన్ని రకాల చేపలండి, పెద్ద పెద్ద చేపలు కలిగినటువంటి ఆ సముద్రంలో నానా విధమైన చేపల పట్టు వలను పోలి పరలోక రాజ్యము ఉందటండి. దాంట్లో మనం ఎలా ఉండాలంటే పట్టుకోగానే చేతికి దొరికే మంచి చేప వలె ఉండాలి. అవును కదా. మరి ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ చేపలన్నీ పైకి లాక్కుంటాడు. లాక్కున్న తర్వాత ఒకసారి కూర్చుంటాడు, వల సరి చేసుకుంటూ ఉంటాడు. ఒక వల సరి చేసుకుని దాంట్లో చెడ్డ చేపలు ఏం చేస్తాడంటే తీసి పక్కన పడేస్తాడు. మంచి చేపలన్నీ తన బుట్టలో వేసుకుంటాడు. బుట్ట అంటే పరలోక రాజ్యము. బుట్ట అంటే పరలోక రాజ్యములో వాటిని పంపిస్తాడు. చెడ్డ చేపలన్నింటిని కూడా ఎక్కడ పడేస్తాడు? బయట పడేస్తాడు. ఆ ఎండకి మలమల మాడిపోయి ఏమవుతుందండి? వాసన కొడుతూ ఉంటుంది. ఆ పక్క వెళ్తున్నటువంటి వారు ఏమనుకుంటారు? ఈ చేపలన్నీ వాసన కొడుతున్నాయి, చాలా దరిద్రంగా ఉన్నాయి, ఎవడో ఇక్కడ పట్టేసి ఇక్కడ పాడేసాడని ఎదురోడు తిట్టుకోకుండా ఏం చేస్తాడు? అన్నింటినీ పోగు చేసి నిప్పు పెట్టేస్తాడు. మొత్తం నాశనం అయిపోతాయి, మొత్తం కంపుతో సహా మొత్తం అగ్నికి ఆహుతి అయిపోతుంది కదండి. మనం ఎలా ఉండాలండి? మంచి చేపల్ని పోలి ఉండాలి. నానా విధములైన మంచి చేపల్ని పోలి ఉండాలి. పులస దొరికిందంటే మత్స్యకారులకి చాలా సంతోషం కదండి. పులస దొరికితే చాలా సంతోషం మత్స్యకారులకి. అలాగే సందువ దొరికిందనుకోండి, ఇంకా సంతోషం. బాగా డబ్బులు వస్తాయి, పులస కూడా బాగా డబ్బులు వస్తాయి, బాగా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. వాళ్ళకి జాతర ఇంటికి పట్టుకెళ్ళి ఎక్కడ దొక్కిని కూర్చుని చక్కగా ఒళ్ళుకి తింటారు, లేకపోతే అమ్మేస్తారు, బోళ్ళంత డబ్బు వస్తుంది, సంతోషంగా ఉంటారు. అవును కదండి. వాటిని తిట్టుకుంటారా? వాటిని తిట్టుకోరు. ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా దాన్ని తీసుకెళ్ళి వాటిని అమ్ముకుని వారు సొమ్ము చేసుకుంటారు, సంతోషంగా ఉంటారు. అలాగే మనం మంచి చేపలను పోలి ఉండాలి. కుట్టే చేపలుగా మనం ఉండకూడదండి. ఎగిరిపోయి చేపలుగా మనం ఉండకూడదండి. ఎదురువాడిని గిచ్చే చేపలుగా ఉండకూడదండి. బాధ పెట్టే చేపలుగా మనం ఉండకూడదండి. దొరికినట్టు దొరికి పారిపోయే చేపలుగా మనం ఉండకూడదండి. బురదలో దొరిలాడే చేపలుగా మనం ఉండకూడదండి. మనం ఎలా ఉండాలంటే మంచి చేపలు పోలి ఉండాలి. మంచి చేప కానీ ప్రతి చేపను కూడా జాలరి తీసివేసి దానికి నిప్పు ఎలా పెడతాడో బయట పడేస్తాడో అలాగే యుగ సమాప్తి యందు మనం చేసిన ప్రతి తప్పును బట్టి దేవుడికి దొరకకుండా పారిపోయి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తిరిగి దేవుని చేతికి అందకుండగా దూకుతూ గంతులేస్తూ బురదలో దాక్కుని పాపంలో దాక్కుని ఎన్ని చేపలైతే ఉన్నాయో ఆ చేపలన్నిటిని కూడా దేవుడు తీసి ఎక్కడేస్తాడండి? నిత్యాగ్ని దండంలో వేస్తాడట. యుగ సమాప్తి అంతా అలాగే జరుగుతుందట. అందరం ఎలా ఉండాలంటే మంచి చేపలను పోలి ఉండాలి. అంతే కదండి. మనతో మాట్లాడినప్పుడు ప్రతి మనిషికి కూడా సంతోషం కలగాలి, మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విధంగా మనం జీవించాలి. అంతే తప్ప కానీ లోకంలో బ్రతికినంత కాలం దేవుడి చేతికి దొరకకుండా ఉంటే ఏమవుతుందండి? దొరికిన రోజున నువ్వు ఒడ్డున పడిపోతావు. మళ్ళీ